ఏంటి సార్ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చు బిగించే అవకాశం కూడా ఉందంటారా? ఇవన్నీ ఏదో చెప్తుంటారు, ఉత్తు లేదు బిగించేది. ఎవడైనా ఒక్క విషయం ఆలోచించవా, మందు తాగద్దండి అని చెప్పేటువంటి చీఫ్ మినిస్టర్ కావాలా? నేను తక్కువ రేటుకి క్వాలిటీ లిక్కర్ ఇస్తాను, ఎక్కువ మందు తాగి నాశనం అయిపోండి అని ఎవడన్నా చీఫ్ మినిస్టర్ చెప్తాడా? కామన్ సెన్స్తో ఆలోచిద్దాం మనం. చంద్రబాబు నాయుడు చెప్పింది అదేగా, 99 రూపాయలు లిక్కర్ ఇస్తాను, బాగా తాగండి, ఆరోగ్యాలు నాశనం చేసుకున్నాను ఆయన చెప్పింది. ఎవడన్నా చీఫ్ మినిస్టర్ అనేవాడు బుద్ధి జ్ఞానం ఉన్నాడు, కడుపుకు అన్నం తినేవాడు చెప్తాడన్నమాట. మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు? అసలు మద్యపానమే వద్దన్నాడు, కుదరలేదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యపాన నిషేధం చేశాడు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ పెట్టాడు. ఈ పెట్టి డబ్బులు వసూలు చేసి ఏం చేసావు నువ్వు? పనికిమాలిన దిక్కుమాలిన పనులన్నీ చేసావు. అది మిగిలిన ప్రభుత్వాలు కూడా కండక్ట్ చేసినాయి. ఒక్కటే ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, తక్కువ రేటుకి లిక్కర్ ఇస్తాను, తాగి నాశనం అయిపోండి అని చెప్పే ముఖ్యమంత్రి కావాలా, మంత్రివర్గం కావాలా? మందు తాగడం అనేటువంటిది గ్రాడ్యువల్గా తగ్గించుకోండి, ఫేజ్ వైజ్గా తగ్గించుకోండి అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి మంత్రులు కావాలా? ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం, ఇంకెంతకంటే చెప్పాల్సిన పని లేదు. అంటే నాసరిక మందులు వాడారు అన్నట్టు మాట్లాడుతున్నారు. అరే మెజారిటీ ఆఫ్ ద మందులన్నిటికీ డమ్ డమ్ము, డామ్ డాము, డిమ్ డిమ్ము, టుమ్ టుమ్ము, ఇటు దిక్కుమాల పేర్లన్నిటికీ కూడా దిక్కుమాల పేర్లు పెట్టి రిలీజ్ చేసిన వాటన్నిటికీ భూము భూము, ఇవన్నీ కూడాను 2017, 2018 ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇచ్చినాయి కదా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాయి కాదుగా. మరి ఒకసారి జీవోలు తీసి చూసుకుంటే ప్రజలకు కూడా తెలుస్తుంది. అవసరంగా ఏదో ఒక మాట మాట్లాడితే ఎట్లా? నువ్వు ఏదైనా ఒక మాట కనుక మాట్లాడావంటే దానికి హిస్టరీ ఉండాలి, గవర్నమెంట్ జీవో ఉండాలి, దానికి ఒక చట్టం ఉండాలి, లేదంటే రాజ్యాంగానికి లోబడన్నా ఉండాలి. ఏమీ లేకుండా సులువాగుడు అయితే ఎట్లా? తప్పు కదా. ఒకసారి జీవోలు తీసి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ డూమ్ డూములు, డామ్ డాములు అప్పుడు వచ్చినాయి అవన్నీ. ఆంధ్రప్రదేశ్లో 99 రూపాయలకి నీకు మందు దొరుకుతుందా? నేను కనీసం చాలామందిని అడుగుతున్నాను. ఇవన్నీ ఏదో చెప్పడానికి చెప్పాడు కదండి, ఆ మందులు తాగి ఏడదొస్తామండి బాబు, ఈ మందు చచ్చుకుంటామండి అన్నారు. నాకే చెప్పారు చాలామంది. మరి బెల్ట్ షాపులు బ్రహ్మాండంగా ఉంది వ్యాపారం ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడా హైదరాబాద్లో ఎలిఫెంట్ బీరు 190 రూపాయలు, నీకు అదే ఎలిఫెంట్ బీరు ఆంధ్రప్రదేశ్లో 230 రూపాయలు ప్లస్ 20 రూపాయలు అట. ప్లస్ 20 రూపాయలు ఏంది బాబు అనేసి బెల్ట్ షాపులే అట. అంటే ఎంత అయింది నీకు? 250 అయింది. మరి ఇక్కడికి అక్కడికి 60 రూపాయలు తేడా రావట్లా నీకు? ఒక్క బీరు సంగతే చెప్తున్నా నేను, మిగిలినవన్నీ కూడా నా అలాగే ఉంటాయి. ఏదో అంటుంటారా, అనాలి కాబట్టి అంటూ ఉంటారు, తీసే భయాలాగే అంటుంటారు. చెయ్యడం చేతగానే వాడు ఎప్పుడు ఏం చేస్తాడంటే ఎదుటివాడి మీద నెపం నెట్టేయడానికి ట్రై చేస్తాడు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని అదే. ఆ 6 ప్యాక్ అనేటువంటిది కుదరదని సంగతి ఆయనకి తెలుసు, చెప్పేశాడు, అధికారంలోకి వచ్చాడు. అప్పటికీ అనుమానమే, ఎందుకైనా మంచిదని చెప్పి ఈవీఎంను కూడా మేనేజ్ చేశావు. చేయకూడనటువంటి నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాల దౌర్భాగ్య మాదర్ చేతు పనులన్నీ చేసావు, అధికారంలోకి వచ్చావు. నీ పని ఏదో నువ్వు చూసుకో. పొద్దుత మనం జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటావు. జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తకుండా చంద్రబాబు నాయుడు నిద్రపోయా. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చూసి అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ప్యాంట్లు తొడుపుకుంటున్నారు. అవసరం ఏముంది అసలు వాళ్ళకి? వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటే పోతే పతిగా. ఎంతసేపు ఈ పనికి మాలిన పనులు ఎందుకు చెప్పు? ఒలింపిక్ గేమ్స్ పెడతాను, నోబెల్ ప్రైజులు ఇస్తాను, ఎందుకు ఇవన్నీ? లోకేష్ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాడుగా. ఆడు పాడే పట్టుబద్దలు చేశాడు. నేను చిన్నప్పుడు 1, 2, 3, 4 క్లాసులు చదువుకున్నటువంటి ఊరు ముత్తుకూరు, కృష్ణపట్నం పోర్టు. ఆ మధ్య వెళ్ళి చూసి వచ్చాను నేను చదువుకున్న స్కూల్ ఎట్టుందని. ఎలా ఉంది? బెంచీలు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా, బోర్డులు అన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చేశాడా? ఆయన అధికారంలో 2014 నుంచి 19లో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడా? చేయలేదుగా. మా సొంత ఊళ్ళో కూడాను మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కాంట్రిబ్యూట్ చేసుకొని మేము కూడా మా స్కూల్ని బాగు చేసాం. ఆ ఉత్సాహం అనేటువంటిది వచ్చింది మాకు. ఎడ్యుకేషన్ ఎక్సలెంట్. ప్రతి జిల్లాకి కూడాను ఒక మెడికల్ కాలేజీ కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ. 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే వీళ్ళు 5 మెడికల్ కాలేజీల ఆపరేషన్లో కూడా వచ్చి అడ్మిషన్స్ కూడా జరుగుతుంటే నాకు వద్దు పొమ్మన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు. ఎవడన్నా చెప్తాడా? బుద్ధి జ్ఞానం ఉన్నంటే వాడు, కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా నా పని చేస్తాడా? శుభ్రంగా వాళ్ళు నువ్వు చోటు చూపిస్తే బిల్డింగ్లు కట్టి పెడతారు, ఎక్విప్మెంట్ ఇస్తారు, అన్నీ వాళ్ళే ఇస్తారుగా. నువ్వు వద్దని ఎందుకన్నావు? నారాయణ కాలేజీలు పెట్టాలి, మనం డబ్బులు కట్టాలి, అందులో షేర్ వెనక రావాలి. ఇదేం పాలసీ? దిక్కుమాలిన పాలసీ. ఏ దేశం అయితే, ఏ ప్రభుత్వం అయితే విద్య మీద, ఆరోగ్యం మీద డబ్బులు ఖర్చు పెడతారో, విద్యావంతమైన జాతిని, ఆరోగ్యవంతమైన జాతిని తయారు చేస్తారో వాళ్ళు లీడర్స్ అంటే, వాళ్ళనే లీడర్స్ అంటారు.
ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం తీసేయమన్నాడుగా. మద్యపాన నిషేధం తీసేస్తే ఏమవుతుంది, నీ జేబులో డబ్బులు ఉంటాయి కాబట్టి నువ్వు పిల్లలు చదివించుకోవడానికి ఇంకో దానికి ఉపయోగపడతావు. ఆ రోజుల్లో బియ్యం లేదు కాబట్టి 2 రూపాయలు కిలో బియ్యం అన్నాడు, మంచిదే. మరి ఈయన వచ్చి ఏం చేశాడు, 2 రూపాయలు కిలో బియ్యం తీసి పారుదొప్పాడు, మద్యపానాన్ని మడి పెట్టాడు. దాని గురించి నువ్వు నేను అడగకూడదు. పొరపాటున అడిగామంటే నీ మీద అనంతపూర్లో ఒక కేసు, గుంటూరులో ఒక కేసు, పాడేరులో ఒక కేసు, విశాఖపట్నం ఒక కేసును, పలాసలో కేసులు పెడతారు. నీ పన్ను మానుకొని ఈ కేసుల కోసం కోట చుట్టూ ఏడ తిరుగుతావు? కుదిరే పనేనా ఇది? శాంతి భద్రతలో తగ్గిపోయాయి, ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఎన్నో కేసులు ఉన్నాయి. విద్యా వ్యవస్థ నాశనం చేశావు, ఆరోగ్య వ్యవస్థ నాశనం చేశావు, అడ్మినిస్ట్రేషను పూర్గా ఉంది. ఫ్రీ బస్ ఇస్తున్నారు కదా సార్, ఫ్రీ బస్ ఇస్తామంటారుగా ఆగస్టు నుంచి. మరి ఈ సంవత్సరం నుంచి ఏం చేసావు, గాడుదలు వేసావా? ఎందుకు ఆ లెక్కపత్రం మనం చూసుకోవాలిగా, ఏ జిల్లాలకు ఎక్కడెక్కడ వెళ్ళాలి, పల్లె ఊళ్ళకి ఎంత, ఎక్స్ప్రెస్కి ఎంత. ఊరుకోవా, నేను ఇలా గీత కనుక కొట్టేశానంటే నాకు మొత్తం కళ్ళ ముందు బ్రహ్మాండంగా కనపడతాయని చెప్తావు. ఆ మాత్రం తెలియదేంది? ఈ 1 year నుంచి నువ్వేం చేస్తున్నావు, గాడుదలు కాస్తున్నావా? డేటా నీ దగ్గర లేదనుకుంటున్నావేంది? ఇవన్నీ ఏదో తప్పించుకోవడానికి చేసే వ్యవహారాలు. 3 సిలిండర్లు అన్నావు, ఒకటే ఇచ్చావుగా, మిగిలిన 2 ఎందుకు ఇలా? పల్లెటూళ్ళలో అదే అడుగుతున్నారు. స్థానిక సంస్థలకు ఒకటి ఇస్తారు, మళ్ళీ ఎలక్షన్కి ఒకటి ఇస్తారు. కానీ చెప్పేదన్నీ కూడా కుదిరే పనులు కాదన్న సంగతి చంద్రబాబు నాయుడుకి తెలుసు. ఏదో చెప్పేశాడట, ఇప్పుడు వాటిని ఎట్టా ఎగ్గొట్టాలని చూస్తున్నాడు. ఇవన్నీ కదయ్యా, 1,75,000 కోట్ల అప్పు చేశావు నువ్వు ఈ 11 నెలల్లో. ఆ డబ్బులు ఏం చేసావు చెప్పు? సంపద సృష్టిస్తా. ఈ 1,75,000 కోట్లకి నువ్వు లెక్క చెప్పు అంటున్నా. దేనికి ఎంతెంత ఖర్చు పెట్టావో లెక్క చెప్పు అంటున్నా. సంపద సృష్టిస్తాను పాడు పంచపదలు పిండా కూడా తీసేయి. అడుగుతున్నది ఒకటే, 1,75,000 కోట్ల రూపాయలు నువ్వు ఆర్బీఐ దగ్గర నుంచి బయట అప్పులు చేసావు, ఏం చేసావు అని అడుగుతున్నా. చెప్పు నువ్వు సమాధానం దానికి. 17 మెడికల్ కాలేజీలు వద్దు అని ఎందుకు అన్నావు చెప్పు? పోలవరం హైట్ తగ్గించడానికి 41.15 మీటర్లకు తగ్గించడానికి ఎందుకు ఒప్పుకున్నావు? మళ్ళీ ఇంకో 40,000 ఎకరాలు భూసేకరణ కోసం ఎందుకు చెప్పావు? చెప్పు నువ్వు దీనికి సమాధానం. ఈ 1 yearలో నువ్వు చెప్పిన దాని ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఈ 1 yearలో మరి యావరేజ్ 4 లక్షల ఉద్యోగాలు వచ్చినారుగా. ఎక్కడ 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయో చూపించు, ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయో చూపించు. ఒక్కదానికి కూడా సమాధానం ఉండదు. ఇంకెందుకంటే నేను చెప్పలేను బాస్. గుడివాడ రాజకీయం గురించి ఏం చెప్తారు సార్? గుడివాడ లేదు, గుండా కూడా లేదు, గుడివాడే లేదు. నానేమో రప్పరప్ప రెడ్ బుక్ రాజకీయం రపరపాలని సినిమా గదిలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే చీకటి పడగానే నరుకుతామన్నట్టు కూడా పేరు నాని వ్యాఖ్యలు. ఇవన్నీ ఏదో అంటా ఉంటారు తీసే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 67 సీట్లు వచ్చినాడు జగన్మోహన్ రెడ్డినే. వైజాగ్లో సాగుగొట్టి చెవులు ముద్దాము, చంపేద్దాము, హత్య చేద్దామని ట్రై చేసావు నువ్వు. ఇంక ఇట్లాంటి విషయాలు చిన్న విషయాలు కదా ఇవి, నథింగ్. ఇవన్నీ తీసేయి అనవసరం. ఏం చిల్లర వల్లభనేని వంశీ మన జైలుకి వెళ్ళే అవకాశం ఉందా అక్రమ మైనింగ్లో? చూద్దాం, వెళ్తాడు. ఒకసారి ఇల్లు వచ్చిన ఇంక ఎన్నిసార్లు అయినా పోతారు. ఏముంది తప్పేముంది. కొడాలి పరిస్థితి ఏంటి సార్? ఆయన పరిస్థితి అంతే, ఈయన పరిస్థితి ఇంతే, ఏముంటుంది కదా. అరే ఈవీఎంలని నీ ఇష్టం వచ్చినట్టు ప్రోగ్రాంలు రాసుకొని ఈవీఎంలను మార్చేసి, మిషన్లనే మార్చేసి, వీవీప్యాట్లను తగలబెట్టి ఇంత రచ్చ చేసి నువ్వు గెలిచినటువంటి వాడివి నువ్వు ఏమైనా చేస్తావు. ఒక్క 6 నెలలు ఓపిక పట్టు, వ్యవహారాలు మొత్తం బయటకు వస్తాయి. చూడు. షూర్. గత సంవత్సర కాలంలో నేను 7 వీడియోలు చేశాను. ఈవీఎంలు ఎలా పనిచేస్తాయి, ప్రోగ్రామ్ ఏంటి, లాజిక్ ఏంటి, చిప్స్ ఏంటి, ఎట్లా వాడతారో సంగతి సమాచారం అని. ఇప్పుడు కదలికి వచ్చింది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో 2024లో ఆహా భలే ఉందిరా, భలే సక్సెస్ అయ్యామనుకున్నారు, హర్యానాలో, మహారాష్ట్రలో కూడా అదే పని చేశారు. పళ్ళు రాలిపోయింది. ఇప్పుడు వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.